ఎరా టీజర్ కి ఇంత షేక్ అయ్యావే, ఇక మెయిన్ పిక్చర్ చూపిస్తా. రేయ్, నీ పిక్చర్ కి క్లైమాక్స్ ఇదేరా. అబ్బో అబ్బో అబ్బో, ఇంకా కుర్చీలో కూర్చోనైనా లేదు, అప్పుడే నీ గన్నకు పని పెట్టావే. నేనేం కావాలని చంపలేదు సార్. వాడు వెపన్స్ తో నా మీద అటాక్ చేయబోతుంటే ప్రాణరక్షణ కోసం తప్పనిసరి నేను కూడా. అంతొద్దు. సిన్సియర్ గా ఉండటం ఒక్కటే క్రైటీరియా కాదు, కామన్ సెన్స్ కూడా ఉండాలి. ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయొద్దు. చేస్తాను సార్. కామన్ మ్యాన్ కి న్యాయం జరగడం కోసం రిపీటెడ్ గా చేస్తూనే ఉంటాను సార్. మనకి బుల్లెట్లు ఇచ్చింది భద్రంగా లాకర్లో దాచుకోమని కాదు సార్. ఒక చెత్త నా కొడుకు, సారీ సార్, ఒకటి చావు 100 మందికి సంతోషాన్ని ఇస్తుందంటే అలాంటి వాళ్ళని ఎంతమందినైనా వేసేస్తాను సార్. మే ఐ లీవ్ సార్? యూ కెన్ గో. ఈడెక్కడ దొరికాడు రా నాయనా. స్వచ్ఛమైన నిస్వార్థమైన రాజకీయ జీవితం గడిపే మా చింతామణి ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ తన సొంత ఖర్చులతో స్టార్ట్ చేయడం, అది నా చేతుల మీదుగా ప్రారంభం అవడం నాకు మరీ ఆనందంగా ఉంది. ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి మా చింతామణి ముఖ్యమంత్రి అయి తీరుతాడు. నాదో సందేహం, అడగొచ్చా? సందేహాలు ఉంచుకోకూడదు. సెంట్రల్ మినిస్టర్ గారు అన్నట్టు నువ్వేం చేసినా సంచలనమే. బేకాం చదువుకున్న నన్ను దొంగ సర్టిఫికెట్ సృష్టించి డాక్టర్ని చేశావు. ఇప్పుడేమో ఈ రిహాబిలిటేషన్ సెంటర్ కి నన్ను డైరెక్టర్ని చేశావు. దీని వెనకాల ఏమైనా రాజకీయం ఉందా బావా? ఏం లేదు భాస్కర్. ఈ సెంటర్ ద్వారా అనాథలకి అర్భకులకి సేవ చేస్తున్నట్టు బయట ప్రపంచానికి కలరిస్తాం. ఈ గుడ్ విల్ ని రేపు ఎలక్షన్ లో వాడుకుంటాం. మనం చేసేది సేవ కాదు, వ్యాపారం. వ్యాపారమా? అర్థం కాలేదు బావా. నీకో విషయం చెప్పనా? ఈ ప్రజలకి వాళ్ళ శరీరంలో ఉన్న ఏ ఒక్క అవయవాన్ని అమ్ముకున్నా వాళ్ళు లక్షాధికారులు కావచ్చన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆ అమాయకత్వమే మన పెట్టుబడి. ఈ అనాథ శరణాలయంలో ఈ అర్భకుల శరీరాల్లో నుంచి మనకు కావలసిన కోటీశ్వరులు అవుతావు. ఒకవేళ వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయి బయటికి వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాంరా? అవయవాల్ని తీసుకున్న తర్వాత మనమే వాళ్ళని చంపేస్తాం. చంపేయటమే పోలీసులకి చట్టానికి తెలిసిపోతుందేమో బావా. ఏంట్రా తెలిసేది? ప్రతినిత్యం కుర్చీల వేటలో బిజీగా ఉండే మా నాయకులు మన అనాథ శరణాలయం నుంచి 25 మంది బిచ్చగాళ్ళు మిస్ అయ్యారని, 15 మంది వికలాంగులు మాయమయ్యారని లెక్కలు అడుగుతారా? మనం ఏమన్నా ప్రతి నెల రికార్డులు రెన్యూల్ చేస్తామా? నీలో ఒక రాజకీయ నాయకుడు, ఒక గోండా, ఒక ఉగ్రవాది, ఒక ఉన్మాది, ఒక క్రిమినల్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక రాక్షసుడు, ఒక బ్రోకర్, ఒక మృగం. దశ వికారాలకి ఒక్కటే రూపం. ఏంటో ఆలోచిస్తున్నావు? మీరన్నదే కరెక్ట్. పద. సార్ శ్రీరామ్ సార్, ఒక అనాథ శవం ప్లాట్ఫామ్ మీద పడుంటే ఇప్పుడే గాంధీ మార్చర్లో పెట్టచ్చాను సార్. సిద్ధార్థ అనే కాలేజీ కుర్రాడు మీలాగే అనాథ శవాలకు అంతిమ సంస్కారం చేస్తుంటాడు. అతను ఇందాకే వచ్చాడు సార్. మీరు ఇక్కడే ఉండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. సిద్ధు రారా, శ్రీరామ్ గారు వెయిట్ చేస్తున్నా. సిద్ధు, ఈయనే. తెలుసు, ద గ్రేట్ శ్రీరామ్ శ్రీనివాస్ సార్. నా పేరు సిద్ధార్థ్. ఈ రోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. న్యూస్ పేపర్లో, బుక్స్ లో మీ గురించి వచ్చిన ఆర్టికల్స్ అన్ని చదివి ఏదో నా వంతు సాయంగా ఈ అనాథ సవాల్కి అంతిమ సంస్కారం చేస్తున్నాను సార్. మీ ఇన్స్పిరేషన్ తో నేను IPS ప్రిపేర్ అవుతున్నాను సార్. నా ప్రతి మూమెంట్ మీ ఇన్విటేషనే. ఇది ఎగ్జాగరేషన్ కాదు సార్, నిజం. నా పేరు రాధ. ఈ అమ్మాయి నా కూతురు వాణి. మా అమ్మాయి నాతో చాలాసార్లు చెప్పింది తనని 4 అబ్బాయిలు వేధిస్తున్నారని, తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని. వీళ్లే బాబా 4 కుర్రాళ్ళు. వారం రోజుల నుంచి నా కూతురు కనిపించడం లేదు.
దయచేసి మీరు నా కూతుర్ని వెతికి పెట్టండి బాబు. అమ్మా మీరు ఏడవకండమ్మా, నా మాట వినండి ప్లీజ్. నేను చూసుకుంటానమ్మా. మీ కూతురికి ఏం కాదు, మీకు ఇంకేం భయం లేదు. ధైర్యంగా ఇంటికి వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. అలాగే బాబు. ఏదేదిరా సూపర్ ఉందా మామ, చీరలో చిన్నది. సూపర్ రా. కొంచెం అర్జెంట్ గా పార్సల్ చేయండి. హలో హీరో, రోడ్డు మీద 100 జరుగుతుంటాయి, అందరినీ కొట్టేస్తావా? ఎవడ్రా నువ్వు, హీరోవా? అలా అనుకోలేదు సార్, నేను అనాథను. నాకు అక్క చెల్లి ఎవరు లేకపోయినా తన నా తోబుట్టులా ఫీల్ అయ్యి వాళ్ళని కొట్టాను సార్, అంతే. అనవసరం చదవెందుకు, మమ్మల్ని పంపించాయి. లేకపోతే లేనిపోని చిక్కుల్లో చిక్కుంటావు. ఏరా పొద్దునే డ్రగ్స్ తీసుకున్నారా? లేదు, హుక్కా సెంటర్ లో బాగా ఎంజాయ్ చేసి వస్తున్నాం. సిగ్గులేదరా? నువ్వు పొద్దునే ఎంత ధైర్యం రా నీకు? సార్, మా ధైర్యం నుండి ఫోన్ వచ్చింది. నీకు ధైర్యం ఉంటే మాట్లాడు. హలో శ్రీరామ్, ఆ 4 కుర్రాళ్ళని వదిలే. సార్ వీళ్ళ అమ్మాయిని. వాళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళు. సార్ పొద్దునే డ్రగ్స్ తీసుకుని ఉన్నారు సార్. ఈ కాలం కుర్రాళ్ళు డ్రగ్స్ తీసుకోక కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? ఈ టీజింగ్ డ్రగ్స్ 2 కేసులు సార్. అవన్నీ మాకు తెలుసాయా? ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్, వదిలే వదిలే. వదిలేస్తాను. వెరీ గుడ్. ఓకే. వదిలే. రవి ఈ ఎదవల్ని పంపించే. పదండ్రా, 4 ఆటోగ్రాఫ్లు పెట్టి చెక్కేద్దాం. రే ముందు నువ్వు పెడతావా? పెట్టు. రేయ్ ఏమా కీర్తన, నువ్వేంటి ఇలా వచ్చావు? వాళ్ళందరినీ ఎందుకు వదిలిపెడుతున్నావు అన్నయ్య? ఈ అమ్మాయితోనే సార్, వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించింది. ఎవర్రా ఈ అబ్బాయి? మొన్న అనాథ అంతిమ సంస్కారం చేయడానికి వెళ్ళినప్పుడు నాకంటే ముందు ఆ శవాన్ని కలెక్ట్ చేసుకోవడానికి మార్చరీకి వచ్చాడని చెప్పాను కదమ్మా, ఆ హీరో ఇతను. అవునా? నా బిడ్డలాగా నువ్వు చిన్న వయసులో ఇంత ఉన్నతమైన ఆలోచనతో ఉన్నావంటే నిన్ను నేను కనకపోయినా ఈ క్షణం నుంచి నువ్వు నా బిడ్డవే. ఈరోజు కీర్తన్ని 4 కుర్రాళ్ళు బేకరీలో ఏడిపిస్తుంటే తనే సేవ్ చేశాడు. ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంత సాహసం చేశావంటే నీకు మేము ఏ జన్మలో రుణపడి ఉన్నామో ఏంటో. అందుకే దేవుడు నిన్ను మా దగ్గరికి బా అమ్మా, నువ్వు మళ్ళీ దేవుడు జాతకాలు గ్రహబలాలని చిట్టాలు తీకు. సిద్ధు కమ్యా, పైకి వెళ్ళి మాట్లాడుకున్నా. ఈయనే మా నాన్నగారు. వెరీ వెరీ సాఫ్ట్ పర్సన్. 9 to 6 జాబ్ చేసి ఇంటికొచ్చి పెళ్ళం బిడ్డలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకునే ఫ్యామిలీ హీరో. కమ్. మా అమ్మకేమో నేను కూడా మా నాన్నగారిలాగే 9 to 6 జాబ్ చేసి సాఫ్ట్ గా ఉండాలని కోరుకుండేది. కానీ మా నాన్నగారికి మాత్రం నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలనే దృఢమైన సంకల్పం ఉండేది. ఆయనకి ఇన్స్పిరేషన్ ఈ మహానుభావుడు, ద గ్రేట్ ఎస్పీ చౌదరి గారు. మా నాన్నగారికి గురువు, దేవుడు అన్నీ. ఈయనలాగే నన్ను చూడాలనుకున్నారు. ఈయన అడుగు జాడల్లోనే నన్ను నడపాలనుకున్నారు. అలాగే తయారు చేశారు. శ్రీరామ్ గారు, చింతామణి అనాథ శరణాలయంలో జరుగుతున్న అన్యాయాల్ని నేను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాను. అలా చేసినందుకు చింతామణి నన్ను అమానుషంగా చంపించాడు. ఇది నా మరణ వాంగ్మూలం. తనని 4 అబ్బాయిలు వేధిస్తున్నారని, తనని చంపేస్తానని బెదిరిస్తున్నారని. ఈ అమ్మాయితోనే సార్, వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించింది.
మహేష్, ఇప్పుడు ఆ కొడుకులు ఎక్కడ దొరుకుతారు? అల్వాల్ అవతల చింతామణి ఫామ్ హౌస్ ఉంది సార్, అక్కడంట పార్టీ. ఆచారి సార్ వీళ్ళందరినీ వ్యాన్కి ఇచ్చి స్టేషన్కి తీసుకు. అలాగే సార్. ఈ నలుగురిని నా జీప్ ఎక్కించు. పరిగెత్తండి రా. చావాలనుకుంటే పరిగెట్టండి రా. నాకేం పర్లేదు సార్, వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగండ్రా. ఎందుకురా? వాడు చంపేస్తాడు. చంపాడ్రా. చంపేవాడైతే బుల్లెట్స్ ని గురి చేసి గుండెలో కాల్చాడు గాని నేలకు కాల్చాడు. వాడు అయిపోయాడ్రా. వీని మాత్రం ఎందుకు వదిలేయడం? ఆచారి సార్. వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకో. ఓకే సార్. కెమెరా ఉందా? కెమెరా ఉంది సార్. కుక్క వాసన బట్టి వచ్చినట్టు వస్తారుగా పౌరంలో వీళ్ళని విడిపించడానికి. అప్పుడు పనికొస్తుంది. అవును సార్. చింతామణి అనాథ శరణాలయానికి నేను బిచ్చగాలని సప్లై చేసేవాడిని సార్. వాళ్ళ అవాయాలను తీసుకొని వాళ్ళని చంపేసేవాళ్ళం సార్. అది వాణి చూసింది సార్, దాన్ని చంపేశాం సార్. చింతామణి కొడుకు ఆదినారాయణకి భిక్షగాల్ని అనాథల్ని స్మగుల్ చేసేవాళ్ళం సార్. రైల్వే స్టేషన్ లో దొరికే అనాథల్ని అప్పగించేవాడిని సార్. ఆదినారాయణ చంపమంటే రిసెప్షనిస్ట్ వాణిని అందరం కలిసి చంపేశాం సార్. చింతామణి అనాథాశ్రమంలో ఆర్గన్ స్మగ్లింగ్ జరుగుతున్నట్టు కంప్లైంట్ వచ్చిందా? అలాంటి కంప్లైంట్ ఏమీ నాకు రాలేదు సార్. ఏంట్రా పోలీస్ స్టేషన్ మార్చేశారా? నేను వస్తున్నాను తెలిసి పారిపోయారా? లోపల పీకుతున్నారా? దామ్మా దా. ఈడెవడు? ఏరియా కౌన్సిలర్ సార్. మన అరెస్ట్ చేసే కుర్రాళ్ళు వాళ్ళు వీడి తాలూకానే. అని తీసుకురా. ఏంటి డిస్కషన్? దా రండి సార్. కద్దర్, నన్ను ముట్టుకో, ముద్దు పెడతా. లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారండి. ఇప్పుడు మొన్న అరెస్ట్ చేశారే మా కుర్రాళ్ళని, ఎక్కడ పెట్టారమ్మా? నేనున్నానుగా, నాకు చెప్పాలిగా. మీ కాకి వాళ్ళకి మా కద్రోలంటే లోకం అయిపోయింది. కోసేస్తాను రాయ్. ఏంటి అందరు లోపల కూర్చొని మూకుమ్మడిగా లంచాలు పంచుకుంటున్నారు?